హలో అండి, తిరు ఫుడ్డీస్. ఈరోజు పూల్ మకాని సగ్గుబియ్యంతో పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని 2 గంటల నానబెట్టుకున్నాను. ఒక 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు, 2 యాలక్కాయలు మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. హాఫ్ కప్పు బెల్లము, 1 కప్పు పూల్ మకాని తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 3 కప్పులు పాలు యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పాలు లేకపోతే ఒక హాఫ్ కప్పు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. పాలు మరిగే లోపల బెల్లం వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఈ లోపల జీడిపప్పుని, బాదం పప్పుని, యాలకుల్ని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఉదయం తింటే చాలా హెల్దీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకొని పాలు మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూను నెయ్యి వేసుకోవటం వలన సగ్గుబియ్యం అడుగట్టకుండా ఉడుకుతాయండి. ఇవి 5 నిమిషాలు ఉడికించుకోవాలి, ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు. ఇవి ఉడికే లోపల పూల్ మకాని వేయించుకుందాం. 1 స్పూను నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత 1 కప్పు పూల్ మకాని వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి, లైట్ కలర్ వచ్చే వరకు. ఈ విధంగా వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. ఈ లోపల సగ్గుబియ్యం ఉడికిపోయాయండి. జీడిపప్పు పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పాలు మంచిగా చిక్కగా హెల్తీగా ఉంటాయండి. ఇప్పుడు పూల్ మకాని వేసుకుంటున్నాను. ఒక నిమిషంలోనే మెత్తబడిపోతాయి అవి. ఈ విధంగా కలుపుకుంటూ 1 నిమిషం ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కరిగించుకున్న బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కలుపుకొని తరిగిన జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరు ఫుడ్డీస్. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళనే ఎవరైనా పిల్లలైనా హెల్తీగా తినొచ్చండి. సమ్మర్కి స్పెషల్ డిష్.